మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆద్య అదే సీన్ను నిలదీస్తూ ఉంటాడు. ఏంటి ఆద్య, రామలక్ష్మిని నన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నావు? అసలు నా మనసులో ఎవరున్నారో తెలుసు కదా నీకు. ఎలా అలా అంటావు? ఎప్పుడు నేను రామలక్ష్మిని ఆ ఉద్దేశంతో చూడలేదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. సీను, ఇక నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు. అవును, అందరూ నీకు రామకి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నువ్వు రామాని పెళ్లి చేసుకుంటేనే మంచిది. మీ ఇద్దరు సంతోషంగా ఉండండి. నా గురించి ఇంకా ఆలోచించద్దు. ఆద్య, నా మీద కోపంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీ మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని చెప్తున్నావా? చెప్పు. సీను, నువ్వు నన్ను ఏమైనాను నాకు అభ్యంతరం లేదు. నా మనసులో నువ్వు మాత్రం లేవు. మా నాన్నని ఎప్పుడైతే నువ్వు నదిలోకి తోసేసావో అప్పుడే నీ మీద ప్రేమ చచ్చిపోయింది. ఆద్య, అది నిజం కాదు. అది అబద్ధమని తెలిసిన రోజు నువ్వు ఖచ్చితంగా నన్ను మిస్ అయ్యానని బాధపడతావు. లేదు సీను, అది నిజం. కాబట్టి ఎప్పటికీ నేను అలా ఫీల్ అవ్వను. అలాగే ఇక దీని గురించి ఆపేసి రామాని పెళ్లి చేసుకుంటే నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వను. మా నాన్నని చంపినందుకు నీకు శిక్ష కూడా పడదు. గుర్తుపెట్టుకో అంటూ ఆద్య కోపంగా వెళ్ళిపోతుంది. ఆద్యకి ఎందుకు అర్థం కావట్లేదు. నేను తనని ప్రేమిస్తున్నాను. తనని తప్ప ఇంకొక అమ్మాయిని నా జీవితంలో ఊహించుకోలేను. అవును అని సీను అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన రఘురాం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక జానకి రఘురాంని చూసి బాధపడుతుంది. ఏంటి జానకి, మన పిల్లల పెళ్లి చేద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. మొదట ఆద్య రామాల పెళ్లి జరిపిద్దాము అనుకున్నాం, కానీ అది మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. రామ పెళ్ళైనా జరిపిద్దామనుకునేసరికి ఇప్పుడు ఇలా అయింది. ఆల్రెడీ శుభలేఖలు ఊరంతా పనిచేశాము. రేపు ఈ పెళ్ళి ఆగిపోతే ఊరందరూ రామ గురించి మన గురించి పలు రకాలుగా చెప్పుకుంటారు. నాకేమీ అర్థం కావట్లేదు. ఈ రఘురం పరువు పోవడం గురించి కూడా ఆలోచించట్లేదు. కానీ రేపు కూతురు పెళ్ళి చేయలేనేమోనని భయం వేస్తుంది జానకి అని వెనకాలనే ఒక్కసారిగా జానకి, ఏవండి, ఏంటా మాటలు? మీరేనా ఇలా మాట్లాడేది? ఈ పెళ్ళి జరుగుతుంది, అలాగే ఊర్లో మీ పరువు కాపాడుతాను. అవును, ఏమంటున్నావు జానకి? అవునండి, నేను ఇప్పుడే వెళ్ళి సీనుతో మాట్లాడతాను. సీనయ్యని నేనే అడుగుతాను అంటూ జానకి ఇక సీను దగ్గరికి వెళ్తుంది. ఇంతలోకి రఘురాం రామలక్ష్మి నిర్ణయాన్ని కూడా ఒకసారి అడుగుతాను అంటూ రఘురాం కూడా ఇక రామలక్ష్మి దగ్గరికి వస్తాడు. ఇంతలోకి సీను ఆర్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే జానకి అక్కడికి వస్తుంది. సీనయ్య, నీతో మాట్లాడాలి అని వెనకాలే, అత్తయ్య, మీరు నన్ను అడుగుతున్నారేంటి? రండి, మీరేం అడిగినా నేను చేస్తాను. సీనయ్య, నేనేమడిగినా చేస్తావు కదూ? నాకు అలా అని మాట ఇవ్వు. అత్తయ్య, మీరు నా దగ్గర మాట తీసుకోవడం ఏంటి? మీరు ఇప్పుడే అడగండి, నా ప్రాణాలైనా మీకోసం ఇచ్చేస్తాను. సీనయ్య, నీ ప్రాణాలు కాదు, నువ్వు మా అల్లుడుగా రావాలి. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. రామలక్ష్మి మెల్లో 3 ముళ్ళు వేయాలి. అత్తయ్య, అవును సీనయ్య, నువ్వు అలా చేస్తేనే ఈ ఇంటి పరువు నిలబడుతుంది. రేపు ఊర్లో వాళ్ళందరూ మీ మావయ్య గురించి 10 రకాలుగా చెప్పుకుంటారు. రామ జీవితం కూడా నాశనం అవుతుంది. ఇప్పటికే ఒకసారి పెళ్లి పీటల వరకు వెళ్ళి రామ పెళ్ళి ఆగిపోయింది. మళ్ళీ అదే జరిగితే ఖచ్చితంగా మీ మావయ్య తట్టుకోలేడు. రామ కూడా ప్రాణాలతో దొరకదు. అందుకే నేను నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను సీనయ్య, రామాని పెళ్లి చేసుకో అని వెనకాలనే ఒక్కసారిగా సీను, అత్తయ్య, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? లేవండి అత్తయ్య, మరి నువ్వు రామాని పెళ్లి చేసుకుంటావా? చెప్పు సీనయ్య అని అంటూ ఉంటే ఇక రఘురామేమో, రామలక్ష్మి, నువ్వు సీనుని పెళ్లి చేసుకుంటేనే ఈ తండ్రి పరువు, ఈ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఏమంటావు చెప్పమ్మా? సీనుని పెళ్లి చేసుకుంటే నువ్వనుకున్నట్టే ఇల్లరికంగా సీను ఈ ఇంట్లోనే ఉంటాడు. ఈ ఇంటి నుంచి నువ్వు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. చెప్పమ్మా అని వెనకాలనే ఇక రామలక్ష్మి ఏం మాట్లాడాలో తెలియక రఘురాం వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలోకి ఇక జానకి అలాగే రఘురాము రామాని అలాగే సీనుని పెళ్ళికి ఒప్పించేస్తారు. ఇక సీను కూడా రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటాడు. ఇటు రామలక్ష్మి కూడా సీను బావని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది.
ఒక్కసారిగా ఇద్దరు చాలా సంతోషపడిపోతారు. ఇక ఆ విషయం విన్న ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా సీను ఏమో, ఆద్య నేను చెప్పేది విను. చాలు సీను, ఇప్పుడేం చెప్తావు? ఒకసారి మా అమ్మ కోసం ఈ పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు పెద్దమ్మ కోసం ఈ పెళ్లి చేసుకున్నానని చెప్తావు, అంతే కదా? ఇక ఈ మాటలన్నీ నాకు చెప్పొద్దు సీను. రామలక్ష్మిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు, నేను అదే నిన్ను కోరుకుంటున్నాను అంటూ ఆద్య కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా శౌర్యకి ఈ విషయం ఆద్య ఫోన్లో చెప్తుంది. ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు. ఇక శౌర్య అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక శౌర్య పేరెంట్స్ శౌర్యని ఓదారుస్తూ ఉంటారు. ఇంకా ఒక పక్కన సీను ఏమో రఘురాం దగ్గరికి వెళ్తాడు. ఇక రఘురాం, ఏంటి శ్రీను ఇలా వచ్చావు? రేపు ఉదయాన్నే నీకు రామలక్ష్మికి పెళ్ళి కదా? అవును మావయ్య, కానీ మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. నేను ఈ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది ఆద్య మీద ప్రేమని చంపుకొని కాదు, కానీ ఆద్య నన్ను నమ్మట్లేదు. ఆద్య నమ్మడానికి నాకు ఒక అవకాశం దొరికింది. ఆ విషయం మీతో చెప్పడానికి వచ్చాను మావయ్య అని అనగానే, ఏంటి సీను అని అనగానే ఇంకా సీను, మావయ్య, కిషోర్ గారు ఆ రోజు మీతో అలా మాట్లాడడానికి కారణం ఆ ప్రభాసు. అవును మావయ్య, ఆ ప్రభాసు మీలా వేషం వేసుకొని ఊరి జనాలకి డబ్బులు ఇచ్చి ఆద్య గురించి అలా తప్పుడుగా మాట్లాడించాడు. అది మీ మీద నెట్టేశాడు. అది విన్న మావయ్య ఆ రోజు మీతో గొడవ పడ్డాడు. ఈ విషయం నాకు ఉదయమే తెలిసింది. దీని గురించి వాడిని నిలదీసేలోపు వాడు నా నుంచి తప్పించుకొని పారిపోయాడు. మావయ్య, వాడిని పట్టుకుంటే మనకి అన్ని నిజాలు బయటికి వస్తాయి. ఈ ఒక్క సహాయం నాకు చేయండి మావయ్య. ఆద్య నా మనసులో నా మీద కోపాన్ని పోగొట్టుకోవాలి. నేను కోరుకునేది అదే మావయ్య అని సీను రఘురాంతో నిజం చెప్పేసి ఇక రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోకి రఘురాం, ఇదంతా చేసింది ఆ ప్రభాసా? చెప్తాను అంటూ రఘురాం ఎవరికో ఫోన్ చేసి ఏదో మాట్లాడతాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇంకా పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి ఏడుస్తూ, సౌర్య సార్, నా మనసులో మీరే ఉన్నారు, కానీ నేను ఈ పెళ్ళిని కేవలం అమ్మ నాన్న కోసం మాత్రమే చేసుకుంటున్నాను. మీరు ఆ అస్మితో కలిసి సంతోషంగా ఉండండి అని బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన ఆద్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి, ఆద్య ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు బావని పెళ్లి చేసుకుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. రామలక్ష్మి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పెద్దనాన్న పెద్దమ్మ ఇంట్లో అందరూ మీ ఇద్దరి పెళ్లి చేయాలి అనుకున్నారు. మా ప్రేమ చచ్చిపోయిందని చెప్పారు కదా. ఇక ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అంటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే ఆద్యకి శౌర్య ఫోన్ చేస్తాడు. ఇక ఆద్య, శౌర్య సార్ ఏంటి ఫోన్ చేస్తున్నారు? హలో శౌర్య. ఆద్య, ఒక్కసారి రామలక్ష్మికి ఫోన్ ఇవ్వు. సార్, ఇప్పుడు రామ మీతో మాట్లాడే పొజిషన్లో లేదు. ప్లీజ్ ఆద్య, ఒక్కసారి రామలక్ష్మికి ఫోన్ ఇవ్వు అని అనగానే ఇక రామలక్ష్మి ఫోన్ తీసుకుంటుంది. ఇంతలోకి శౌర్య, రామలక్ష్మి, నువ్వు ఎందుకు ఈ పెళ్లి చేసుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు ఈ పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బ్రతకలేవు. సార్, మీరెన్ని మాయ మంటలు చెప్పినా ఇక నేను నమ్మను. ఈరోజు నేను ఈ పెళ్లి చేసుకోవడానికి కారణమే మీరు. అవును, మీరు ఆ అస్మిత ప్రేమలో పడకపోయి ఉంటే ఈరోజు నా జీవితం ఇలా అయ్యేదే కాదు. రామలక్ష్మి, నేను ఎన్నిసార్లు చెప్పినా ప్రతిసారి ఇదే మాట అంటున్నావు. ఆ అస్మితకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే ఒకసారి నువ్వు గుడి వెనక్కిరా, నీకే అంతా అర్థమవుతుంది. ఏంటి సార్, మళ్ళీ ఒక కొత్త నాటకమా? రామలక్ష్మి, ఒక్కసారి నువ్వు గుడి వెనక్కిరా. నువ్వు వచ్చాక నీకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. ఒక్క 10 నిమిషాలు అని అనగాలే ఇక రామలక్ష్మి, సౌర్య సార్ నన్ను గుడి వెనక్కి రమ్మంటున్నారు. ఈ టైంలోనా? ఆద్య, సార్ నన్ను ఎందుకు పిలుస్తున్నారో తెలీదు, కానీ ఆయనకి నేను మాత్రం బుద్ధి చెప్పే వస్తాను. ఈ 10 నిమిషాలు నువ్వే ఎలా అయినా అమ్మ వాళ్ళకి చెప్పి నన్ను మేనేజ్ చేయి అంటూ రామలక్ష్మి ఇక గుడి వెనక్కి వెళ్తుంది. ఇంతలోకి ఒక పక్కన సీను అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే రామలక్ష్మి గుడి వెనక్కి రాగానే, సార్ ఏంటి ఎక్కడ ఉన్నారు అని వెతుకుతూ ఉంటే అప్పుడే అక్కడ అస్మిత కూడా ఉంటుంది. సార్, అస్మిత ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు నన్నెందుకు పిలిచారు అని రామలక్ష్మి కోపంగా వెళ్ళిపోబోతూ ఉంటే ఒక్కసారిగా అస్మిత గట్టిగా నవ్వుతూ, సార్, మీ మీద నిజంగా ఆ రామలక్ష్మికి నిజంగా ప్రేమే ఉంటే నేను చెప్పే అబద్ధాలని ఎలా నమ్మేసి ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది? ఇప్పటికైనా మీకు
ఆ రామలక్ష్మి ప్రేమ కంటే నా ప్రేమే గొప్పదని తెలుసుకోండి సార్ అని అంటుంది. ఒక్కసారిగా ఆ మాట విన్న రామలక్ష్మి షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది. ఇక శౌర్య అది గమనిస్తాడు. వెంటనే శౌర్య అష్మితతో, అష్మిత చూడు, నువ్వు నా విషయంలో ఏమేమి కుట్రలు చేశావో అన్నీ నాకు తెలిసిపోయాయి. నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా నేను మాత్రం నీ ప్రేమని యాక్సెప్ట్ చేయను. రామలక్ష్మి నన్ను పెళ్లి చేసుకోకపోయినా రామ మనసులో నేనుంటాను. ఇప్పుడు రామ ఈ పెళ్లి చేసుకుంటుంది కూడా ఎక్కడ రఘురాం గారికి నిజం తెలిస్తే నన్ను చంపేస్తారన్న భయంతో, అంతేగాని నా మీద ప్రేమ లేక కాదు. అయ్యో సార్, మీరు ఎన్ని చెప్పినా ఆ రామలక్ష్మి మిమ్మల్ని పెళ్లి చేసుకోదు. ఎందుకంటే తను పెళ్లి చేసుకునే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో కలిసి ఉన్నాడని తెలిస్తే ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది? అస్మిత, అదంతా నిజం కాదని నీకు తెలుసు. నాకు తెలుసు సార్, కానీ రామలక్ష్మికి తెలియదు కదా. ఇదంతా నేను మిమ్మల్ని దక్కించుకోవడం కోసం చేశాను. నేను మిమ్మల్ని తాగే డ్రింక్లో డ్రగ్ కలిపి మీరు నా వశం అయ్యేలాగా చేశాను. అచ్చు నేనేం చెప్తే అది మీరు మాట్లాడేలాగా చేశాను. రామలక్ష్మిని నమ్మించాను అని జరిగిందంతా నిజం చెప్పేస్తుంది. ఒక్కసారిగా అది విన్న రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక అస్మిత అయితే, ఏంటి సార్, ఆ విషయాలు ఎప్పటికీ రామలక్ష్మికి తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ తెలిసినా అప్పటికే రామలక్ష్మికి పెళ్ళైపోతుంది. ఇక ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ తెలిసిపోయిందా అస్మిత అని శౌర్య అంటాడు. ఏమంటున్నారు సార్ మీరు? ఒకసారి వెనక్కి చూడు అని వెనకాలనే అక్కడ రామలక్ష్మి ఉంటుంది. ఒక్కసారిగా శౌర్య, అస్మిత షాక్ అవుతుంది. వెంటనే శౌర్య రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. ఇక రామలక్ష్మి అస్మిత చెంప పగలగొట్టి శౌర్యని హక్ చేసుకుంటుంది. సార్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, చాలా బాధ పెట్టాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని నేను ఇప్పుడే నాన్నతో చెప్తాను. పదండి సార్, పదండి అంటూ శౌర్యని తీసుకొని పెళ్లి పందిట్లోకి వస్తుంది. ఒక్కసారిగా రఘురాం అలాగే జానకి అందాకే అందరూ కూడా శౌర్యని తీసుకొచ్చిన రామలక్ష్మిని చూసి షాక్ అయిపోతారు. ఇక రఘురాం, ఏంటమ్మా రామా, ఆ బాబుని ఇక్కడికి తీసుకొచ్చావు? అది నాన్న, ఏంటే ఇప్పుడు వీణ్ణెందుకు తీసుకొచ్చావు? ఇల్లరికం రానన్నాడు కదా అని బామ్మ అంటుంది. ఇక రామలక్ష్మి, నాన్న నన్ను క్షమించండి, నేను శౌర్య సార్ని అపార్థం చేసుకున్నాను. అందుకే ఇల్లరికం అంటూ అడ్డుపెట్టి శౌర్య సార్ని మన ఇంటికి అల్లుడు కాకుండా చేశాను. కానీ శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు. నేను శౌర్య సార్నే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఇక ఒక్కసారిగా రఘురాం గట్టిగా నవ్వుతాడు. ఈ విషయం నాకు ముందే తెలుసురామా. ఏంటి నాన్న మీరు అంటుంది? అవును, శౌర్యకి ఫోన్ చేసి ఆ అష్మితని ఇక్కడికి పిలిపించి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేలా చేసి నిన్నక్కడికి పంపించిందే నేను. నాన్న, అవును రామలక్ష్మి, నీ మనసులో శౌర్య ఉన్నాడని తెలుసు. నీకు శౌర్యకి మనస్పర్ధలు వచ్చాయని తెలుసు. మీ ఇద్దరిని కలపడం కోసం, నీకు నిజం తెలియడం కోసమే నేనే ఇదంతా చేయించాను అని వెనకాలే ఒక్కసారిగా పద్మ, ఏంటన్నయ్య ఇది? నీ కూతురి కోసం బాగానే ఆలోచించావు, మరి నీ మేనల్లుడి కోసం ఆలోచించలేదా? ఇప్పటికే వాడు ఆ చారుని పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటేనైనా వాడి జీవితం బాగుపడుతుంది అనుకున్నా. కానీ పెళ్లి పెట్టెల దాకా తీసుకొచ్చి ఏంటన్నయ్య ఇదంతా? సీను జీవితం ఎందుకు నాశనం చేస్తున్నారు మీరు అని పద్మ అనగాలే, పద్మ, శ్రీను జీవితం నాశనమైందని ఎందుకు అనుకుంటున్నావు? సీను పెళ్ళి కూడా జరుగుతుంది. ఏంటన్నయ్య నువ్వు అంటుంది? అవును, ఆద్యతో సీను పెళ్ళి జరుగుతుంది. పెదనాన్న, ఏమంటున్నారు మీరు? మా నాన్నని చంపిన సీనుని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అని అనగాలనే ఒక్కసారిగా రఘురాం, ఆద్య, మీ నాన్నని చంపింది శ్రీను కాదు. పెదనాన్న మీరేమంటున్నారు? శివరాం అని అనగాలనే ప్రభాస్ని తీసుకొచ్చి ఇక ఆద్య ముందు నిలబెడతాడు. అలాగే ఆదిత్య శేషుని కూడా తీసుకొచ్చి నిలబెడతారు. పెదనాన్న, అంకుల్ ఆదిత్యని ఇలా కట్టిపడేశారేంటి? ఈ ప్రభాస్ని తీసుకొచ్చారేంటి? ఏంట్రా అలా చూస్తున్నావు? జరిగిందంతా ఆద్యతో చెప్పు. ఆద్య, ఆ రోజు మీ నాన్న వినబడేలాగా మీ పెదనాన్నలాగా వేషం వేసుకొని నీ గురించి తప్పుగా మాట్లాడింది నేనే. ఊరి వాళ్ళకి డబ్బులిచ్చి కిషోర్ గారిని రెచ్చగొట్టి రఘురామ్కి కిషోర్ గారికి గొడవ ఎలా చేశాను. ఆ తర్వాత ఆ దెబ్బతో ఆ ఆదిత్య నిన్ను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడో అనుకున్నాను. రఘురామ్ గారి పరువు తీయాలి అనుకున్నాను. కానీ సీనుని రెచ్చగొట్టి పంపిస్తే కిషోర్ ప్రాణం తీస్తాడు అనుకున్నా. కానీ సీను ఆ పని చేయలా. కానీ మీ నాన్నని ఈ ఆదిత్య అలాగే వాళ్ళ నాన్న కలిసి లోయలోకి తోసేశారు.
ఇదిగో వీడియో అని అనగానే ఆద్య ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అవుతుంది. ఇక రఘురామ్, ఆద్య ఇప్పటికైనా నిజం తెలిసిందా? సీను ఏ తప్పు చేయలేదని. పెదనాన్న, చాలా థ్యాంక్స్ పెదనాన్న, నాకు నిజం తెలిసేలా చేశారు. నా కూతుర్లు ప్రతిసారి పెళ్లి దగ్గర బోల్తా పడుతున్నారు. వాళ్ళ జీవితాలు నాశనమవుతున్నాయి. అందుకే ఈసారి వాళ్ళిద్దరూ వాళ్ళు కోరుకున్న పెళ్ళిళ్ళే చేసుకోవాలని, వాళ్ళకిక ఈ పెళ్ళి ఆగకూడదు అన్న నిర్ణయం తీసుకున్నాను. అందుకే మీకున్న మనస్పర్ధలు తొలగేలా చేశాను. ఇప్పుడు పరిపూర్ణంగా మీరు స్వచ్ఛమైన మనసుతో మీరు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవచ్చు. వెళ్ళి పీటల మీద కూర్చోండి అని రఘురామ్ వాళ్ళని పీటల మీద కూర్చోమంటాడు. ఇక శివరాం పోలీసులకి ఫోన్ చేసి ఆదిత్య అలాగే శేషుని ఇక ప్రభాస్ని అరెస్ట్ చేయిస్తాడు. ఇక వాళ్ళ నలుగురు పీటల మీద కూర్చోవడంతో అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక రఘురామ్ అందరి మీద అక్షింతలు వేస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. కమింగ్ ఎపిసోడ్ కూడా అలాగే ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే